వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాఫీ ఇది ఒక బ్రాండ్. మన జిల్లాలో మన అరకు ప్రాంతంలో పండిన కాఫీ ద్వారా మన ప్రాంతీయ గిరిజన ప్రజలు వాళ్ళకి ఒక ఆంటర్ప్రినర్గా కన్వర్ట్ చేసేసి ఈ రీటైల్ షాప్ అవుట్లెట్స్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన రాష్ట్రంలో అట్లీస్ట్ 100 రీటైల్ అవుట్లెట్స్ ఇచ్చి లోకల్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ అరకు కాఫీకి ఒక మెరుగైన ఒక స్థితి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అది రామ్ కుమార్ గారు ఈ నేటివ్ అరకు కాఫీ తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక 10 years ముందు ఇక్కడ అరకు ప్రాంతంకి ఒక పర్యాటకగా వచ్చినప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ చేసిన ఒక ఫార్మర్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఈ 100 షాప్స్ వాళ్ళు ప్రామిస్ చేసినందులో ఫస్ట్ యూనిట్ మన అరకు వ్యాలీ మండల్లో మన ట్రైబల్ మ్యూజియంలో ఫస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇక్కడ ఉంటున్న గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆధ్వర్యంలో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ప్రతి ఒక్క యూనిట్లో కూడా మినిమం 4 మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా దాదాపుగా 5 లక్షలు సంబంధపడిన ఈ వాల్యూడ్ ఈ అవుట్లెట్ని ఈ అరకు నేటివ్ అరకు కాఫీ అండ్ సర్ప్ మనకున్న డ్వాక్రా ఎస్ఎస్జీస్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ చేసేసుకొని మన ప్రాంతంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే దాదాపుగా 2 లక్షలకు పైన వాల్యూ ఉంటున్న మెర్కండైజ్ ఉంటున్న అరకు ప్యాకేజ్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీగా ఉండవచ్చు, ఆర్ ఫిల్టర్ కాఫీగా ఉండవచ్చు, హనీ జెల్ కాఫీగా ఉండవచ్చు. ఇదన్నీ కూడా ఇక్కడ మెర్కండైజ్గా పెట్టడం జరుగుతుంది. సో వచ్చిన పర్యాటకులందరూ కూడా మనకున్న రియల్ హై ప్రీమియం కాఫీ, మామూలుగా మనకి ఈ కాఫీ షాప్స్లో దొరకలేని ఒక హై ప్రీమియం కాఫీ విచ్ ఆర్ ఎక్స్పోర్ట్, మనం మధ్యప్రదేశ్లో చేసిన ఎక్స్పోర్ట్ క్వాలిటీని ఇక్కడ మన ప్రజలకి ఒక అందుబాటులో పెట్టి వాళ్ళు కూడా దీనికున్న టేస్ట్ని, ఫ్లేవర్ని, అరోమాని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. ఇది చేయడానికి నా ప్రత్యేక అభినందనలు రామ్ కుమార్ గారికి దీని ద్వారా చెప్పుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన ఈ ఒక స్ఫూర్తి ద్వారా ఖచ్చితంగా ఇలాంటి షాప్స్లు మన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఎస్ఆర్ జిల్లాలో ప్రతి ఇంపార్టెంట్ ప్లేసెస్లో పర్యాటక కేంద్రాల్లో ఎస్టాబ్లిష్ చేయడము, పర్యాటక వచ్చిన వాళ్ళందరూ కూడా మన అరకు వ్యాలీ కాఫీని మనం చెప్పిన అరోమాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇవ్వాలి. ప్లస్ లోకల్ ట్రైబల్స్ వాళ్ళు కష్టపడి పండిన ఈ అరకు కాఫీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా వాళ్ళకు ఉంటున్న జీవనాధారం పెంచడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ఈ ఇనిషియేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రోత్సాహం చేస్తాము. ఇది ఇంకా మల్టిపుల్ యూనిట్స్, మల్టిపుల్ రీటైల్ అవుట్లెట్స్ రావడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటేటివ్ సపోర్ట్ ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడానికి సిద్ధంగా. రైతు బాగుంటేనే పంట బాగుంటుంది, పంట బాగుంటేనే కాఫీ బాగుంటుంది. ఈ కాన్సెప్ట్తోనే 8 ఏళ్ళ నుంచి వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఫార్చునేట్గా మార్చిలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఆ తర్వాత ఆయన వర్మ నాకు 100 కాఫీ షాపులు కావాలి, మన అరకు రీజన్ చాలా బాగుండాలి, ముందు తీసుకెళ్ళాలి అన్నాను. తర్వాత నేను మన కలెక్టర్ గారిని కలిసి సార్ ఇలా విజన్ ఉంది చేయాలి, ఫస్ట్ కాఫీ షాప్ సెంటిమెంట్గా కూడా మన అరకులోనే ఉండాలి అన్నప్పుడు సార్ నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. మీరు చెయ్యండి రామ్, విల్ టేక్ ఇట్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ అని. దాని ఫలితమే ఈరోజు మీరు చూసే నేటివ్ అరకు కాఫీ ఫస్ట్ షాప్, 100లో ఫస్ట్ షాప్, పైలట్, రోల్ మోడల్. ఈరోజు ఎక్కడి నుంచి నేను ఏపీ నుంచి ఎవరు వచ్చి కావాలన్నా ఇక్కడికే పంపించాను, నేను వెళ్ళి చూసిరండి అక్కడ ఉంది అనే దానికి రోల్ మోడల్గా ఈ కాన్సెప్ట్ రెడీ చేశాను. దీనివల్ల ఉపాధి కలుగుతుంది, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే లోకల్గానే ప్రీమియం కాఫీ షాప్ ఉంది కాబట్టి నువ్వు రైతును రమ్మని చెప్పి నీ బీన్ తీసుకునిరా, నీ చూడ నీకు ఇచ్చే ప్రోడక్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో, నీ ఓన్ ఫిల్టర్ కాఫీ ఎలా చేస్తున్నారు చూడండి, బ్లాక్ కాఫీ ఎలా చేస్తున్నారు చూడండి, ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే మేము గైడ్ చేయడానికి కూడా ఉంటుంది. అంటే మనం మార్కెట్ యాక్సెస్ ఇచ్చే రైతు కంటే మార్కెటే రైతు దగ్గరికి వస్తే బాగుంటుందని ఒక కాన్సెప్ట్లో బిల్డ్ చేసిన కాన్సెప్ట్ అనేది. సో నెట్ ఇక్కడి నుంచి 100 కాఫీ షాపులు మన అరకు కాఫీకి మంచి ఫేమ్ నేమ్ తీసుకొచ్చే బాధ్యత నాది. నేటివ్ అరకు కాఫీ నుంచి అందరి సపోర్ట్ ద్వారా ఈరోజు అందరూ పెద్దవారు అందరూ ఇక్కడ ఉన్నారు. అరకు కాఫీకి రేపు పొద్దున్న టూరిస్ట్ వస్తే అబ్బా వెళ్తే అరకు కాఫీ వెళ్ళి కాఫీ తాగాలి, అలా ఉండాలి కాఫీ అనే అలాంటి మంచి థీమ్తో వెళ్ళాలి.
అనేది మా ఉద్దేశం. సార్ మన దగ్గర ఇప్పుడు 6 వెరైటీలు ఉన్నాయండి. మన దగ్గర ఫిల్టర్ కాఫీ ఉంది, ఇన్స్టెంట్ కాఫీ ఉంది, బ్లాక్ కాఫీస్లో 2 రకాలు ఉన్నాయి, కాఫీ ఐస్ క్రీమ్ ఉంది, దాని తర్వాత కాఫీ చాక్లెట్స్ ఉన్నాయి, ఇలాగ వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఎలా అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి 6 నెలల నుంచి సంవత్సరానికి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలి. దీంతో పాటు మా ఉద్దేశం ఏంటంటే ఈ ఊర్లో పండే ఒక కాఫీతో పాటు ఇప్పుడు అన్ సీజన్లో టర్మరిక్ పండుతుంది, పెప్పర్ పండుతుంది, తర్వాత హనీ ఉంటుంది, ఇవన్నీ కూడా షాప్లో అవైలబుల్గా ఉండాలి. అంటే ఒక టూరిస్టు నేటివ్ వరకు కాఫీ షాప్కి వస్తే అరకులో పండే ప్రతి పంట అవైలబుల్గా ఉండేటట్టు క్రియేట్ చేయాలండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.